హాయ్ అండి అందరికీ. పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి సాయంకాలం అయితే ఇంటికి వస్తారు కదా తిరిగి. అప్పుడు వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలనేసి మనకైతే అనిపిస్తుంది, వాళ్ళకి తినాలనిపిస్తుంది. ఈ విధంగా బొరుగుల మిక్చర్ అయితే చేసి పెట్టిన పిల్లల కోసం. ఎలా చేద్దాం చూద్దామండి. స్టవ్ అయితే ఆన్ చేసి పప్పులు వేసుకొని, పప్పులు అయితే లైట్గా వేయించుకోవాలండి. ఒక చెరవలోకి అయితే వేసుకొని బుడ్డ కారాలు మిక్చర్ అంటాం కదా అయితే వేసుకున్నాను. అదే స్టవ్ మీద బొరుగులు ఉంటాయి కదా, మనకు తగిన బొరుగులు అయితే వేసుకొని లైట్గా అయితే వేయించి ఒక పక్కకు అయితే పెట్టుకున్నాను. అదే స్టవ్ మీద కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే వేసి తర్వాత గింజలు, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకొని ఎండుమిర్చి లైట్గా అయితే ఫ్రై చేసుకొని దాంట్లో సాల్ట్, పసుపు అయితే వేసి కలుపుకోవాలి. అలా తర్వాతలో వేయించుకున్న తర్వాత కారం పొడి అయితే వేసుకొని ఆ బొరుగుల మిశ్రమం అయితే దాంట్లో అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం తర్వాతలో అయితే 2 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టిమంటే 2 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న మిశ్రమాన్ని వచ్చేసి మనం ఆల్రెడీ చెరవల పప్పులు, బొరుగులు అయితే వేసుకున్నాం కదా, కారాలు, దానిలో అయితే ఈ బొరుగులు అయితే వేసుకోవాలి మసాలా. ఇట్లా బాగా మంచిగా మిక్స్ చేసుకుంటే బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి చాలా బాగుంటాయి.